వంట చేయడం రాని వారు కూడా చాలా చక్కగా తొందరగా చేసుకునే రెసిపీ టమాటా రసం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా కడాయి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని 1 నిమిషం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకొని మరొక నిమిషం వేయించుకొని బాగా పండిన ఒక 6 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు, కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇది ఉడికేలోపు పక్కన రసం పౌడర్ కోసం కందిపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి కూడా వేసుకొని నూనె లేకుండా సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత పౌడర్లో మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పౌడర్ రసంలో 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత లీటర్ నీళ్లు వేసుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇది 2 సార్లకు వస్తుందండి. ఇప్పుడు ఒకసారి ఇంకొకసారికి వస్తుంది. ఇలా మరుగుతున్నప్పుడు 2 స్పూన్లు రసం పౌడర్ కూడా వేసుకొని మరొక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి.